ఊస్ట్ ల్యాండ్స్కేప్ రాష్ట్ర ప్రకృతి సంరక్షణ కేంద్రం రష్యాలోని సెకా రిపబ్లిక్లో ఉన్న ఈ విస్తారమైన రక్షిత భూభాగం ప్రపంచంలోని అతిపెద్ద నదీ డెల్టాలలో ఒకటైన లేనా డెల్టా యొక్క హృదయ భాగాన్ని సంరక్షిస్తుంది. ఆర్కిటిక్ వలయానికి ఎంతో దూరంగా శక్తివంతమైన లేనా నది గడ్డకట్టిన లాప్టిక్ సముద్ర జలాలలో కలిసే చోట భూమిపై అత్యంత దూరమైన మరియు స్వచ్ఛమైన అరణ్య ప్రాంతాలలో ఒకటిగా ఉంది. 1985లో స్థాపించబడిన ఈ సంరక్షణ కేంద్రం 14,000 చదరపు కిలోమీటర్ల పైగా విస్తరించి ఉన్న ఆర్కిటిక్ టుండ్రా, ఇత్తడి నేలలు, దీవులు, కాలువలు మరియు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలను క్రమిస్తుంది. దీని లక్ష్యం సరళమైనదైన అత్యంత కీలకమైనది మానవ అభివృద్ధి ప్రభావానికి దాదాపు అందని ఒక ప్రత్యేక సహజ పర్యావరణాన్ని రక్షించడం. లేనా డెల్టా ఒక విశేషమైన భూదృశ్యం. వేల సంవత్సరాలలో ప్రపంచంలోని అత్యంత పొడవైన నదులలో ఒకటైన లేనా నది అవశేషాలను క్షేపించి ఆర్కిటిక్ తీర ప్రాంతం అంతటా విస్తరించిన జల మార్గాలు, బురద నేలలు మరియు దీవులు సంక్లిష్ట వలయాన్ని సృష్టించింది. పైనుండి చూస్తే ఈ డెల్టా సముద్రంలోని విస్తరించే ఒక మహావృక్షం కొమ్మలను పోలి కనిపిస్తుంది. సంవత్సరంలో ఎక్కువ భాగం ఈ భూమి మంచు మరియు చీకటిలో బంధించబడి ఉంటుంది. ఉపరితలానికి దిగువన వేల సంవత్సరాలు గడ్డకట్టిన స్థితిలో కొనసాగుతున్న శాశ్వత మంచు నేల పర్మాఫ్రాస్ట్ ఉంటుంది. అయితే స్వల్పకాలిక ఆర్కిటిక్ వేసవిలో టుండ్రా మెలుకుంటుంది. లెక్కలేనన్ని సరస్సులు, చెరువులు మరియు పుష్పించే మొక్కలు గడ్డకట్టిన భూభాగాన్ని జీవంతో కలకలలాడే పర్యావరణ వ్యవస్థగా మారుస్తాయి. ఈ సంరక్షణ కేంద్రం వలస పక్షులకు అత్యంత ముఖ్యమైన ఆశ్రయ స్థలంగా పనిచేస్తుంది. ప్రతి వేసవిలో వేలాది హంసలు, బాతులు, అడవి బాతులు, తీర ప్రాంత పక్షులు మరియు అరుదైన జాతులు యూరోప్ మరియు ఆసియా మరియు ఉత్తర అమెరికా అంతటి నుంచి వచ్చే డెల్టాలోని సారవంతమైన చిత్తడి నేలలో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ ప్రాంతం మొత్తం ఆర్కిటిక్ ప్రాంతంలోనే అత్యంత ముఖ్యమైన పక్షి నివాస ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిరక్షణ జాబితాలో నమోదైన అరుదైన క్షీరదాలు మరియు పక్షులు ఈ సంరక్షణ కేంద్రం రక్షిత సరిహద్దులలో ఆశ్రయం పొందుతున్నాయి. ఊస్ట్ ల్యాండ్స్కేప్ నిజంగా అసాధారణంగా చేసేది దాని ఏకాంతత. దాని అరణ్య ప్రాంతాన్ని దాటే జాతీయ రహదారులు లేవు. అలాగే శాశ్వత మానవ నివాసానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా చాలా తక్కువ. ఈ దూర ప్రాంత స్వభావం కారణంగా సహజ ప్రక్రియలు పెద్దగా అంతరాయం లేకుండా కొనసాగలుగుతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులు, పర్మాఫ్రాస్ట్ మరియు ఆర్కిటిక్ పర్యావరణ వ్యవస్థలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు ఈ సంరక్షణ కేంద్రం అమూల్యమైన జీవ ప్రయోగశాలగా మారింది. ఇలాంటి ఒక ప్రాంతాన్ని ఆకాశం నుండి చూస్తే నాలాంటి వాడు దాని అర్థాన్ని మార్చగలడు. త్వరలో